కర్నూలులో తెలుగుదేశం పార్టీ నిర్వహించిన బీసీ జయహో సభలో తెలుగు తమ్ముళ్లు తన్నుకున్నారు. బీసీ జయహో సభలో ఎమ్మిగనూరు టికెట్ ఆశిస్తున్న మాచాని సోమనాథ్ వేదికపైకి రావడంతో మాజీ ఎమ్మెల్యే బీసీ జయనాగేశ్వర్ రెడ్డి అనుచరులు హల్చల్ చేశారు. ఎమ్మిగనూరు టికెట్ బీసీ జయనాగేశ్వర్ రెడ్డికి కేటాయించాలని ఆయన అనుచరులు సమావేశంలో కుర్చీలను ఎత్తేస్తూ నిరసనను వ్యక్తం చేశారు. మరోవైపు ఎమ్మిగనూరు టికెట్ బీసీ అభ్యర్థి మాచాని సోమనాథ్ కు ఇవ్వాలని రెండు వర్గాల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. దీంతో ఆ సభలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. బీసీ జయహో సభలో ఓ బీసీని అవమానించారని మాచాని సోమనాథ్ అనుచరులు అసహనాన్ని వ్యక్తం చేశారు. ఈ అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, అనుసరి నిన్నటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో టికెట్ల పంచాయతీ కొనసాగుతోంది. నిన్న తెలుగుదేశం పార్టీ 94 మందితోటి ఫస్ట్ లిస్ట్ విడుదల చేసినప్పటి నుంచి కూడా అందులో టికెట్ ఆశించిన వ్యక్తులు ఆ టికెట్ దక్కపోవడంతో ఆందోళన చేపట్టడం జరిగింది. అలాగే మిగిలిన నియోజకవర్గాలకు కూడా టికెట్లు ఆశిస్తున్నటువంటి టీడీపీ నేతలు ఈ విధమైనటువంటి దాడులకు ప్రతిదాడులకు ఉత్తర్విస్తున్నారు. ఇందులో భాగంగానే ఇవాళ కర్నూలు శివార్లో జరిగినటువంటి బీసీ జయహో సభలో కూడా ఎమ్మిగనూరుకు సంబంధించినటువంటి టికెట్ల పంచాయతీ కొనసాగింది. ఎమ్మిగనూరు టికెట్ మాజీ ఎమ్మెల్యే బీసీ జయనాగేశ్వర రెడ్డికి ఇవ్వాలని ఆయన అనుచరులు హల్చల్ చేశారు. అదే సమయంలో ఎమ్మిగనూరు నుంచి టికెట్ ఆశిస్తున్నటువంటి మాచాని సోమనాథ్ అనే వ్యక్తి ఆయన వర్గం కూడా ఈ సమావేశంలోనే తమ నాయకుడికి టికెట్ కేటాయించాలని, పైగా బీసీ వర్గానికి చెందినటువంటి సోమనాథ్ కాబట్టి బీసీలకు టికెట్లు కేటాయించలో భాగంగా ఎమ్మిగనూరు టికెట్ ను బీసీలకు కేటాయించాలని కూడా వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. దీంతో సోమనాథ్ వర్గానికి అలాగే జయనాగేశ్వర రెడ్డి వర్గానికి మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. జయనాగేశ్వర రెడ్డి వర్గం కొంత ముందుకు వెళ్లి కుర్చీలు విసిరేస్తూ వారి మీద దాడికి కూడా ప్రయత్నించడం జరిగింది. అయితే దీన్ని బీసీకి సంబంధించినటువంటి జయహో సభలో బీసీ నాయకులకు మీద బీసీ నాయకులకు సంబంధించినటువంటి అంచెల వర్గం మీద దాడి చేయడాన్ని తెలుగుదేశం పార్టీలోనే బీసీ నేతలు కొంతమంది తప్పడుతున్నారు. ఏదైనా ఎమ్మిగనూరు టికెట్ కు సంబంధించినటువంటి అంశం మాత్రం తీవ్ర స్థాయిలో రచ్చరేపింది. జయనాగేశ్వర రెడ్డి సోమనాథ్ వర్గాల మధ్య దాడులకు పాల్పడే విధంగా ఈ పరిస్థితి కొనసాగింది. అనుశ్రీ, థ్యాంక్ యూ ప్రదీప్. కర్నూలు తెలుగుదేశం పార్టీ నిర్వహించిన బీసీ జయహో సభలో తెలుగు తమ్ముళ్లు తన్నుకున్న పరిస్థితి, ఎలా గొడవ పడుతున్నారో దృశ్యాలు చూస్తూ ఉన్నాం. బీసీ జయహో సభలో ఎమ్మిగనూరు టికెట్ను ఆశిస్తూ ఉన్న మాచాని సోమనాథ్ వేదికపైకి రావడంతో మాజీ ఎమ్మెల్యే బీసీ జయనాగేశ్వర్ రెడ్డి అనుచరులు హల్చల్ చేసిన పరిస్థితి. ఎమ్మిగనూరు టికెట్ బీసీ జయనాగేశ్వర్ రెడ్డికే కేటాయించాలని ఆయన అనుచరులు సమావేశంలో కుర్చీలు నెత్తేస్తూ నిరసన వ్యక్తం చేసిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. మరోవైపు ఎమ్మిగనూరు టికెట్ను బీసీ అభ్యర్థి మాచాని సోమనాథ్ కు ఇవ్వాలని రెండు వర్గాల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. దీంతో ఆ సభలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. బీసీ జయహో సభలో ఓ బీసీని అవమానించారని మాచాని సోమనాథ్ అనుచరులు అసహనాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి.